ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సంతోషంగా నమ్ముచున్నాం. దేవుడు ప్రతిరోజు మీకు ఒక సంతోషకర శుభవర్తమానం తీసుకొని రాబోతున్నారు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా యేసయ్య ప్రతిరోజు ఒక జవాబును, ప్రతిరోజు ఒక అద్భుతమైన జవాబు తీసుకొని రాబోతున్నాడు. ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు మన జీవితంలో. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాట ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దుఃఖంలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? శాపాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావా? మార్గము తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, గమ్యము తెలియక సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావా? ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. అనవసరం అప్పులు నీ మీద పడినప్పుడు, అనవసరం నిందలు నీ మీద పడినప్పుడు, అనవసరమైనటువంటి వ్యాధులు నీ మీద పడినప్పుడు, తెలియనటువంటి వ్యాధులు ఒక్కసారి బయటకు వచ్చినప్పుడు కృంగిపోయి, కృషించిపోయి జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? ఈరోజు యేసయ్యతో ఒక గొప్ప మాట మాట్లాడబోతూ ఉన్నాడు. లెమ్ము తేజరెల్లుము, నీ కొరకు వెలుగు ప్రకాశించబోతున్నది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది ప్రియ దేవుని బిడ్డ. అందరం కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ మాట నిన్ను తృప్తిపరచునుగాక, దేవుని మాట నిన్ను లేవనెత్తునుగాక, దేవుని మహిమ నిన్ను కమ్మునుగాక, దేవుని శక్తిని యొక్క జీవితాన్ని ఆవరించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించు మేమందరం ఆయత్తపడుతున్నాం తండ్రి. ప్రార్థించుటకు తండ్రి నడుము కట్టుకుంటున్నాము తండ్రి. ప్రార్థించుటకు తండ్రి మా యొక్క జీవితాలను ఆయత్తపరుచుకుంటున్నాము తండ్రి. బలిపీఠం యొద్దకు వస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధ బలిపీఠం యొద్దకు వస్తున్నాము తండ్రి. ప్రభువా నిలబెట్టమని అడుగుచున్నాం. ప్రభు ఆదరించమని అడుగుచున్నాం. అద్భుత కార్యమించమని అడుగుచున్నాం. ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి. మీ ఆశీర్వాదం పొంగి పొర్లును గాక, ఆశీర్వాదం పొంగి పొర్లును గాక తండ్రి. మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. శక్తితో నింపండి ప్రభువా. ఇది ఒక అపురూపమైన మాట తండ్రి, అద్భుతమైన మాట తండ్రి, జీవముతో కూడిన ఒక మాట ప్రభు మీరు మాకు అందించమడుచున్నాం. మీరు సహాయం చేయమని, దయ చూపించి, అభిషేకించి, ఆదరించమని, మీరు అద్భుతం చేయమని, కనికరించమని, కృపతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరు కూడా రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. సంపూర్ణ బహుమానం. హౌ కెన్ వి రిసీవ్ ద ఫుల్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్? ఎలా మనం మరి సంపూర్ణ ఆశీర్వాదం పొందగలం? ఈ రోజున రూతు జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డ, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో తన అత్త తనతో ఒక మంచి మాట చెబుతుంది. చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. నయోమి బ్రతికిన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు అని చెప్పింది, పరిచయం చేసింది. ఇక్కడ 3వ అధ్యాయంలోకి వస్తే కూడా 3వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుంటాం. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 సార్లు చెప్పింది, ఒక్కసారి 2 సార్లు చెప్పింది. ఒకసారి సమీప బంధువుడు, అతను మనల్ని విడిపించడానికి సమర్థుడు అని చెప్పింది. 2వసారి అతను మనకు బంధువుడు అని చెప్పింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో 2 సార్లు ఆమె చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ శుభవార్త విన్నది. మనల్ని విడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే రూతుకు అప్పుడు అర్థమైంది, నన్ను విడిపించగల ఒక వ్యక్తి నాకు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నన్ను ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధంలో నుంచి, బాధలో నుంచి, దుఃఖములో నుంచి, ఈ కరువులో నుంచి, ఈ కాటకములో నుంచి, ఈ కండిషన్స్ అన్నిట్లో నుంచి నన్ను విడిపించగలిగేటువంటి ఒక వ్యక్తి నాకు ఉన్నాడు, నాకు సమీప బంధువు ఉన్నాడు అనేటువంటి ఒక వార్త ఆమె విన్నది. ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విని దాన్ని అలాగే మననం చేసుకోవటం మొదలుపెట్టింది. నాకు సమీప బంధువుడు ఉన్నాడు, నాకు సమీప బంధువుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఈమె కళ్ళములోనికి వెళ్ళింది. ఆ రాత్రి అత్త చెప్పింది, ఈ రాత్రి ఆ బంధువుడు కళ్ళములో తూర్పారబట్టబోతున్నాడు. అతడు ఆ పనంతా చాలించిన తర్వాత నువ్వు వెళ్ళి అతని పాదాల దగ్గరికి కూర్చొని రాత్రి అంతా కనిపెట్టుకో అని చెప్పి పంపించింది. కోడల్ని పంపించింది. రాత్రిపూట కళ్ళము యొద్దకు ఆ బోయాజ్ ఎక్కడున్నాడో ఆ ప్రదేశాన్ని పంపించింది. మీరు 3వ అధ్యాయం చదువుకుంటే అంతా అదే మ్యాటర్ ఉంటుంది. అయితే ఆమె కళ్ళం దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని చూస్తూ ఉంది. ఎప్పుడైతే బోయాజు మధ్యరాత్రి లేచి ఉలిక్కిపడి లేచి ఎవరో కూర్చున్నారని చెప్పి చూసి, ఎవరమ్మా అంటే, నీ దాసురాలు ఏంటంటే నేను రూతునయ్యా అంటది అని చెప్పేసి ఒక మాట చెప్తుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం.
అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమని అడగగా. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఏం చెబుతుందంటే ఆమె, అయ్యా నీవు నాకు సమీప బంధువుడవు, నీ వస్త్రపు చెంగు నా మీద కప్పు అని చెప్తావు. అంటే ఇప్పుడు దేవుని బట్టి ఈ మాట అత్త చెప్పినప్పుడు తను నెమరు వేసుకోవటం మొదలుపెట్టింది. నాకు సమీప బంధువుడు ఉన్నాడు, నన్ను విడిపించే రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు, నా స్థితిని మార్చేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. నా తల్లి దగ్గర నుంచి వచ్చిన చరిత్ర, నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన చరిత్ర, నా వెనుకున్నటువంటి భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్, ప్రపంచంలో బైబుల్లో ఇంత చండాలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు. ఒక తండ్రి కుమార్తె చేసినటువంటి పాపాన్ని పుట్టినటువంటి బిడ్డల వీళ్ళు, అమోనీలు, మోయాబీలు. సో వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే సిగ్గు, వాళ్ళకి అవమానం, బాధ, కన్నీళ్ళు. సో ఈ విధంగా ఆమె నలిగిపోతుంది. నా చరిత్ర ఎవరు మారుస్తారు, నా గతాన్ని ఎవరు కొట్టివేస్తారు, నా మీద నా చెడ్డ పేరు ఎవరు కొట్టేస్తారు, నా పితరుల పాపం ఎవరు కొట్టివేస్తారు, వాటి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, వాటిలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పేసి భయంకరంగా దుఃఖపడుతున్నటువంటి అంతర్మతంలో ఉన్నటువంటి పరిస్థితి ఆమెది. అయితే ఆమెకు ఒక గుడ్ న్యూస్, మనకు సమీప బంధువుడు ఉన్నాడు మనల్ని విడిపించడానికి. మనకు సమీప బంధువుడు ఉన్నాడు మన స్థితిని మార్చడానికి. మనకు సమీప బంధువుడు ఉన్నాడు మన గతాన్ని కొట్టివేసి క్రొత్త నూతన భవిష్యత్తు ఇవ్వడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు వింటున్నావు చాలాసార్లు, రక్షకుడు వచ్చాడు. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎటువంటి హీన చరిత్ర గల వ్యక్తివైనా, నువ్వు ఎటువంటి చెడిపోయిన చరిత్ర గల వ్యక్తివైనా, సత్యంలీ ఖచ్చితముగా, షూర్లీ ఖచ్చితముగా నిన్ను విడిపించే సమర్థుడు ఉన్నాడు నీకు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. క్రొత్త చరిత్ర ఇవ్వగలిగే దేవుడు ఉన్నాడు, క్రొత్త బ్రతుకు నీకు ఇవ్వగలిగే తండ్రి ఉన్నాడు అని చెప్పి చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. రక్షకుడు ఉదయించినాడు అంటానికి క్రిస్మస్ పాట వింటుంటాం మనం. మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడు అంట. ఏ రక్షకుడు అంటే సమస్త పాపాలని వెంటబడుతున్నప్పుడు, తెలియక చేసినటువంటి నీ పాపములు నిన్ను, నీ మనస్సాక్షిని చుట్టుముట్టి, నీ మనసును చుట్టుముట్టి అపరాధ భావాన్ని మోపుతున్నప్పుడు, నువ్వు చెయ్యని నేరానికి నీ పితరులు, నీ వెనకున్నటువంటి వారు చేసిన నేరానికి నువ్వు పడుతున్నటువంటి భారం, బాధ విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టాడు ఆయన. నువ్వు చేసిన పాపం మాత్రమే కాదు, నీ పితరులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు చేసినటువంటి పాపాన్ని కూడా భయంకరంగా వారు చేసిన పాపాన్ని కూడా క్షమించేటువంటి దేవుడు, కడిగివేసి క్రొత్త చరిత్ర ఇచ్చే దేవుడు. బైబిల్లో యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు, వేశ్యగా పుట్టాడు. కానీ దేవుడు అతను ఏం చేశాడు అంటే వేశ్యముద్ర నుంచి తీసివేసి అతన్ని న్యాయాధిపతిగా చేశాడు. అతని తల పైకెత్తాడు, అతని కొమ్మును హెచ్చించాడు. అందరూ నువ్వు వేశ్యకొడుకు అని బాధిస్తున్నా, ఆయన చరిత్రను బట్టి, ఆయన గతాన్ని బట్టి తూట్లు పడుతున్నా, సొంత కుటుంబం వాళ్ళే అతని గుండెను బ్రద్దలు చేస్తున్నా, దేవుడు అతన్ని చేర్చుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. యెఫ్తా మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, కానీ యెఫ్తా ఎగతాళి చేసిన వాళ్ళ మీదకి ఎవరి మీదకి రాలేదు. సక్రమంగా పుట్టినటువంటి వాళ్ళకి ఎవరి మీదకి రాలేదు, కానీ యెఫ్తా మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే దేవుడు పాపుల మీద పంపిస్తాడా, మిగతా వాళ్ళ మీద పంపడా అంటే మన చరిత్రను బట్టి మనం దేవుని కృతజ్ఞత చెప్పినప్పుడు, అయ్యా నాకు మంచిగా తల్లిదండ్రులు ఇచ్చావు, మంచి జననం ఇచ్చావు అని చెప్పినప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుతాం, ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ పొందుతాం. కానీ ఇతరులు తక్కువ వాళ్ళని చూసి, నీ చరిత్ర అట్లాంటిదిరా, మీ అమ్మ ఎట్లాంటిదిరా, మీ నాయన అట్లాంటివాడరా, మీ తాత ఎట్లాంటివాడరా అని వాళ్ళని చూసి ఎగతాళి చేసుకుంటా, వాళ్ళని కానీ మనం కించపరుస్తూ, వాళ్ళని కానీ మనం అవమానపరుస్తూ ఉంటే నిశ్చయముగా నీకు రాసిన అభిషేకం అంతా కోల్పోతావు. అతను ఏడుస్తాడు కదా, ఆమె ఏడుస్తుంది కదా, మన మాటలు నమ్మి, మన మాటలు విని ఏడుస్తారు కదా, ఆ ఏడుపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆ దుఃఖం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు నీకంటే ఎక్కువ ఆశీర్వదించబడతారు, వాళ్ళు నీకంటే ఎక్కువ దీవించబడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడు ఎవరిని కించపరచడానికి వీలు లేదు. మనకు దేవుడు ఒక మంచి జీవితం ఇచ్చే, తల్లిదండ్రులుగా మనకు మంచి చరిత్ర ఇస్తే దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, మాకు ఇంత మంచి చరిత్ర ఇచ్చావు, ఇంత మంచి బ్రతుకు ఇచ్చావు, ఇంత మంచి కుటుంబం ఇచ్చావు, ఇంత మంచి బిడ్డలను ఇచ్చావు, ఇంత మంచి ఇల్లు ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, మరి ఉద్యోగం ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, కృప ఇచ్చావు, మంచి పేరు ఇచ్చావు, ఖ్యాతిని ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇచ్చిన దాన్ని ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. మన మంచోళం ప్రభుని స్తుతించడానికి, మన మంచితనాన్ని బట్టి దేవుని స్తుతించడం ఆరంభిస్తే నీ మంచితనం ఇంకా పెరుగుతుంది. అంతే తప్ప నీ మంచితనాన్ని ఆధారం చేసుకొని ఇతరులకు కించపరిచావనుకో, ఇతరులను దూషించేవనుకో, అది ఇంకా నీలో ఉన్న అభిషేకం అంతా కోల్పోతావు. చివరికి నీ కళ్ళ ముందు వాళ్ళు ఆశీర్వదించబడతావు, నువ్వు అలాగే ఉండిపోతావు. బైబిల్ మనకు ఉపమానం ఉంది కదా, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. సుంకరి, పరిసయుడు చాలా దీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా, నేనేమనుకుంటున్నావు అసలు,
సోపులోను జీలకర్రలో నేను దశంభాగం ఇస్తాను ప్రభువా. నేను ఎట్లాంటి పాపిని కాదు ప్రభువా, నేను చాలా పరిశుద్ధున్నయ్యా, అట్లాంటి పాపిని కాదయ్యా అని చెప్పేసి పక్కన సుంకరి ప్రార్థన చేస్తూ ఉంటే, తన మంచోడు ప్రభా, నాకు ఇంత మంచి జీవితం ఇచ్చావు, నీకు ఇవ్వగలిగే జీవితం ఇచ్చావు, నీకు ఇచ్చేవాడిగా చేసావు ప్రభువా, నీకోసం ఉపవాసం ఉండి నీ రాజ్యం కోసం ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చావు, థ్యాంక్ యూ డాడీ అనలేదు. వెళ్ళి ఏమంటున్నాడు, ప్రభువా నేను ఎంత గొప్ప ఉన్నో తెలుసా, అసలు నేను ఎంత ఇస్తున్నానో తెలుసా, నేను ఎంత ఉపవాసం ఉన్నాను తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా, నేను వాళ్ళు అంటోని కాదు, వీళ్ళు అంటోని కాదు, అబ్బా నా జీవితం చాలా గొప్పది. ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళకంటే నేను గొప్ప అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆ పక్కన సుంకర ఏం చేస్తున్నాడంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు, అయ్యా ఆకాశం తట్టు కనులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హుణ్ణి కాదయ్యా, అయ్యా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఏం గుర్తొచ్చిందో అతనికి ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, మొదట ప్రార్థన చేసిన వానికంటే రెండోసారి ప్రార్థన చేసినవాడు నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మన నీతి ఇతరులు కించపరచడానికి కాదు, ఇతరులు హెచ్చించడానికి, ఇతరులు నీతిమంతులుగా చేయడానికి. మన పరిశుద్ధత చెప్పుకొని గర్వపడటానికి కాదు, ఇతరులు పాపులు పరిశుద్ధులుగా చేయడానికి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో యెఫ్తా మీదకు దేవుని అభిషేకం వచ్చింది, కానీ మిగతా వాళ్ళ మీద ఎవరి మీదకి అభిషేకం రాలేదు. ఈ యెఫ్తా దేవుని సన్నిధిలో మరి సింహాసనం ఎక్కాడు, కానీ మిగతా వాళ్ళ చేతులు కట్టుకు ముందు నిలబడిపోయాడు. అందుకే భక్తి గర్వాన్ని నేర్పకూడదు ఎప్పుడు కూడా. పరిశుద్ధత అనేది గర్వాన్ని నేర్పకూడదు మన జీవితంలో. నేను ఎంత పరిశుద్ధం తెలుసా, నేను ఎంత యథార్థవంతులు తెలుసా, ఇదంతా కాదు. పరిశుద్ధంగా ఉన్నావంటే నీ పరిశుద్ధతను చూసి ఇంకా 10 మంది పరిశుద్ధులు పుట్టాలి. నువ్వు యథార్థంగా ఉన్నావంటే నీ యథార్థతను చూసి ఇంకో 10 మంది యథార్థవంతులు లేవాలి. అది భక్తి, అది నువ్వు చేసి నీ ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనకు రక్షకుడు అని తెలుసు, పరిశుద్ధుడు, ఆయన మన కోసం పుట్టాడని తెలుసు. కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం, ఎంతమంది ఆ రక్షకుడిని మరి మన జీవితం అన్వయించుకుంటున్నాం. మన పాపాలు కడగలిగిన వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడని ఎంతమంది గుర్తుపట్టగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మనము దేవుని శక్తిని తెలియక, మనకు రక్షకుడు ఉన్నాడని తెలియక, కాపాడేవాడు ఉన్నాడని తెలియక అనేకసార్లు ఎవరో కాపాడతారు, ఎవరో మనం ఆదరిస్తారు, ఎవరో నడిపిస్తారని చెప్పేసి పరిగెత్తుతున్నాం. ఈ మధ్య ఎన్నిసార్లు మనం ఈ హత్యల గురించి మనం వినలేదు. భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్త సంతోషం ఉండకుండా ఇంకొక వ్యక్తిని వెంబడించి, ఇంకొక వ్యక్తిని నమ్మి వెళుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎంత భయంకర దారుణాలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్తని మరి నమ్మించి మోసం చేసి ఇంకొక వ్యక్తితో కలిసి ఇతన్ని చంపేసి లేకపోతే కుటుంబాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎందుకమ్మా అలా చేసావంటే, అతనైతే బాగా నన్ను ప్రేమిస్తాడని, అతను నన్ను సంతోష పెడతాడని, అతనైతే నాకు మంచి ఆధారంగా ఉంటాడని, ఇతని చేత ఏమీ కాదు, ఇతను సరిగ్గా పని చేయడు, ఉద్యోగం చేయడు, ఏదేదో కబురు చెప్పేసేసి దేవుని బిడ్డ అనేక మంది అనేక దారులు వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య నేను ఒక సిస్టర్ని అడిగాను, అమ్మా చర్చికి రా, దేవుడిని నమ్ముకో, ప్రార్థన చేయి రా అని అంటే, భర్త చచ్చిపోయాడానికి 2 పిల్లలు. లేదక్క నేను రాలేను అని. ఎందుకు అని అంటే, నేను ఒక వ్యక్తిని నమ్ముకున్నాను, అతనికి చర్చికి వెళ్ళటం ఇష్టం ఉండదు, దేవుని నమ్ముకోవటం ఇష్టం ఉండదు, కాబట్టి నేను ఇట్లే వెళ్తాను, అతని వెనకాలే వెళ్తాను, అతను నాకు ఇస్తాడు డబ్బులు, అతనికి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, పెళ్ళికి ఎదిగిన బిడ్డలు ఉన్నారు. అసలు ఏమవుతుంది కుటుంబం? ఒకవేళ భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోకూడదని లేదు బైబిల్, చేసుకోవచ్చు. హ్యాపీగా ధైర్యంగా ఒక మంచి సరిపడిన వ్యక్తిని, అతను కూడా ఏ భార్య లేని వ్యక్తినో లేకపోతే భర్త లేనటువంటి ఒక వ్యక్తినో పెళ్లి చేసుకోవచ్చు. హ్యాపీగా పెళ్లి చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. అటు పెద్దలు ఇటు పెద్దలు వచ్చి పరిశుద్ధ వివాహం చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. కానీ అలా కాదు, రహస్యంగా జీవితాన్ని గడుపుకుంటూ ఏదో వ్యక్తిని నమ్ముకున్న, అతనైతే నన్ను రక్షిస్తాడు, ఇతరైతే నన్ను కాపాడుతాడు, వాళ్ళైతే నాకు దారి చూపిస్తాడు, నాకు కొంత డబ్బు ఇస్తున్నాడు నెల నెల. అది బయటపడిందంటే ఎంత అవమానం, ఎంత కొట్లాట, ఎంత భయంకర పరిస్థితి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రహస్యమైనవి ఎప్పుడు కూడా బట్టబయలు కాక మానవు. రహస్యంగా చేసిన విద్యలువే ప్రకటించబడతాయి, చీకట్లో చేసిన వెలుగులు ఖచ్చితంగా వస్తాయి 100%. అందుకే చెబుతున్నాను, ఈ రోజున మన జీవితంలో మనం చేసిన ప్రతి రహస్యమైన కార్యం ఒక రోజున బట్టబయలయ్యే రోజు ఒకటి ఉంది. ఆయన బట్టబయలు చేసే క్షణం ఒకటి రాబోతుంది మన జీవితంలో. అందుకే ఈ రోజున మనం చేసే ప్రతి కార్యం బయటకు వచ్చినప్పుడు అది మనకు ఘనత ఇచ్చేదిగా ఉండాలి తప్ప మనల్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. సో నీకు సమీప బంధువుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎవరు కాపాడినా కాపాడకపోయినా నువ్వు యథార్థమైన మార్గం వెళుతున్నప్పుడు నిన్ను కాపాడటానికి ఎంతోమంది దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎంతోమంది నీకు దయచేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇష్టం వచ్చిన మార్గాలు వెళ్ళి నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ వ్యక్తిని నమ్ముకుంటా, నాకు రక్షకుడు ఎవరు లేరు కాబట్టి పలానా వ్యక్తిని నమ్ముకుంటా, వాళ్ళు నన్ను కాపాడతారు, వీళ్ళు నన్ను కాపాడతారు, అతనికి 2వ భార్యగా ఈమెకు 2వ భర్తగా. నో, ఇవి కాపుదల కాదు, చంపుకునే పరిస్థితులు వస్తాయి, నాశనమయ్యే పరిస్థితులు వస్తాయి, బ్రతుకంతా బద్దలైపోయే పరిస్థితులు వస్తాయి అసలు. అందుకని ఈ రోజున మనం ఎవరిని నమ్ముకుంటున్నాం, ఎవరి మార్గాలు వెళుతున్నాం, ఎవరు చేయబట్టుకుని వెళుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
నీకోసం ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన రక్షకుడుగా అనాది కాల సంకల్పంలో నువ్వు అడగకపోయినా నీకు రక్షకుడు ఆయన వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్త వైభవాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, కేవలం నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీకు స్వాంతనివ్వడానికి, నీ దుఃఖములో, నీ బాధలో, నీ కన్నీటిలో నీకు స్వాంతనిచ్చి కాపాడడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సరైన మార్గాలు వెళుతున్నప్పుడు ఆ రక్షకుడు కలుసుకుంటావు. రక్షకుడు పంపించేటువంటి వ్యక్తులు కలుసుకుంటావు. రక్షకుడు పంపించేటువంటి రక్షణకరమైన వ్యక్తులు కలుసుకుంటావు. ఆ కుటుంబాలను కలుసుకుంటావు. అద్భుతంగా దేవుడిని నడిపిస్తాడు. నువ్వు దారి తప్పావా, పలానా వాళ్ళ రక్షణ ఉందంటావా, ఎవ్వరు ప్రపంచంలో రక్షణ ఇవ్వలేరు. ఆ మధ్య ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, సిస్టర్ నేను ఒక తప్పు చేశాను సిస్టర్, నన్ను పాపల నుంచి విడిపించాలి, మీరు ఒకసారి నా కోసం ప్రార్థన చేయాలని. ఏంటి అంటే, భర్త పిల్లలు ఉండి చర్చికి వెళ్తా, అక్కడ కీబోర్డ్ ప్లే చేస్తున్నట్టు ఒక పిల్లడితో సహవాసం పెట్టుకుని వాడితో మాట్లాడుతూ, వాడి నంబర్ తీసుకొని వాడితో రాత్రి పగలు మాట్లాడుతూ, చివరికి వాడు అన్నాడంట, ఇదిగో నేను నీకు లైఫ్ చూపిస్తా, నేను నీకు లైఫ్ ఇస్తా, రా వదిలేసిరా అని చెప్తా ఉన్నాడు. రోజు టార్చర్ పెడుతున్నాడు సిస్టర్. ఇక తారస్థాయికి వచ్చేసి నీకు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మర్యాదగా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాగుండాలి. అసలు రక్షకుని విడిచిపెట్టి ఎవరో రక్షణ ఇస్తారని, లైఫ్ ఇస్తారని. లైఫ్ ఎవరు ఒక్క యేసువే చెప్పాడు, నేనే మార్గం, సత్యం, జీవం, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు దేవుడు. నేనే జీవం. జీవం ఎవ్వరు ఇవ్వలేరు, జీవితం ఎవ్వరు ఇవ్వలేరు, బ్రతుకుని ఎవ్వరు ఇవ్వగలరు. ప్రతిరోజు మనకు ఊపిరిచ్చే దేవుడే, మన నాసికరంతా జీవవాయువును ఊదేది దేవుడే. ఆయనే మనల్ని నడిపించగలడు, ఆయనే విడిపించగలడు తప్ప ప్రపంచంలో ఎవరు మనల్ని విడిపించలేరు, ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనల్ని నిలబెట్టలేరు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ఎదుట మాత్రం నిలబడగలవు, దేవుని దగ్గర మాత్రం నిలబడగలవు. నువ్వు ఆయన చేయి పట్టుకుంటేనే, ఆయన చేతులు నువ్వు ఉంటేనే గాఢంధకారం రావచ్చు, కరువు రావచ్చు, కాటకాలు రావచ్చు, కన్ఫ్యూజన్స్ రావచ్చు, అనేకసార్లు అపనమ్మకాలు రావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నాకు రక్షకుడు ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన దివారాత్రులను కాపాడుతున్న దేవుడు, నన్ను కంటి పాపలే కాపాడుతున్న దేవుడు. ఆయన అంటాడు ఒకటే మాట, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే. నిన్ను ముట్టకుండా నేను ఆజ్ఞాపిస్తున్న అందరికీ, నా బిడ్డ నేను కాపాడుతాను, నా చేతి నెడలు దాచి ఉన్నాను, చూడు నా అరచేతిలో చెక్కుకున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవి, నా ముద్దుల బిడ్డవి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ప్రేమకు ఎవరు మాట్లాడు ప్రపంచంలో. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనుషులు నమ్మి, డబ్బు నమ్మి, లోకాన్ని నమ్మి, ఒకళ్ళు అదే నాకు రక్షణ ఇస్తుంది, ఆ డబ్బే నాకు రక్షణ ఇస్తుంది. ఈరోజు అనేక మంది అక్రమ మార్గాలు, అన్యాయ మార్గాలు, బ్యాంకులు దోచుకుంటూ, కార్డులు దోచుకుంటూ, బ్యాంక్ కార్డులు దోచుకుంటూ, హ్యాక్ చేస్తూ, హ్యాకర్స్. డబ్బుంటే మనం అంతా చేయగలమని వాళ్ళ విశ్వాసం. డబ్బుంటే ఏమైనా చేయగలవరా? ఒక స్టార్ హోటల్ ఒక రోజు ఉండగలవేమో, ఒక 100 రోజులు ఉండగలవేమో, 100 రకాల భోజనాలు తినగలవేమో, 100 రకాల బట్టలు కట్టుకోగలవేమో. కానీ నీ జీవితాన్ని పరలోకం తీసుకొని పోలేవు, నీ బ్రతుకుని దేవునికి ఇష్టంగా మార్చుకోలేవు, నీకు ఒక్క రోగం వస్తే మందు కనుక్కోలేవు, నీ జీవితంలో మరి నీ ప్రాణం ఆగిపోతుంటే పట్టుకొని వేలాడలేవు కదా, నీ ఊపిరి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు తీసుకుంటుంటే దాన్ని పట్టుకోలేవు. అందుకే చెబుతున్న ఈ రోజున, డబ్బు ఏదో నీకు ఆదరణ ఇస్తుందని, ఆశీర్వాదం పరిగెత్తుతున్నావేమో, ఇతరులు డబ్బులు దోచుకొని నీకు ఇష్టం వచ్చిన ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో. అది నీకు రక్షణ కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒక పాపం చేస్తే ఒక కీడు వస్తుంది, కానీ ధనాపేక్ష కోసం పరిగెత్తున్నావు అంటే సమస్త కీడులు దాంట్లోనే ఉంటాయి. ఇతరులు ధనం దోచుకోవాలని, ఇతరుల యొక్క జీవితాన్ని దోచుకోవాలని, ఎవరి ద్వారానో నువ్వు రక్షణ పొందాలని, ఎవరి ద్వారానో పేరు పొందాలని, ఎవరి ద్వారానో ఆదరణ పొందాలని పరిగెత్తావంటే ఎప్పటికీ అది నీకు దొరకదు. ఎండమావులు కనబడుతున్నట్టుగా అవి కనబడుతాయి, తళతళ మెరుచుకుంటూ రోడ్డు మీద కనబడతాయి తప్ప అవి దాహాన్ని తీర్చలేవు. ఒక్క నీటి ఊట యేసు, జీవజలపు ఊట యేసు మాత్రమే దాహాన్ని తీర్చగలడు, ఎవ్వరూ తీర్చలేరు. లోకల్ అందరూ కనబడుతుంటారు, మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎండమావులు కనబడుతుంటాయి, తలతలు మెరుచుకుంటూ రా దాహం తీరుస్తా, రా దాహం తీరుస్తా అంటాయి. నువ్వు బ్రతుకంతా పరిగెట్టినా నీ దాహం తీరదు, అది నీళ్లు కావు, నీళ్ళలాగా ఉంటాయి, మెరుస్తూ కనబడతాయి. ఈ లోకం కూడా అంతే. దేవుడు కాకుండా దేవుని మనుషులు కాకుండా ఎవరైనా నీ జీవితంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎండమావులే. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈమె ఎవరిని వెంబడించలేదు. అక్కడ యవనస్తులు ఉన్నారు, అక్కడ చాలా పటిష్టగలటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర కళ్ళాలు ఉన్నాయి, చాలామంది కళ్ళాల మధ్యలో ఉన్నారు, చాలామంది దగ్గర ధాన్యం ఉంది, అనేక కళ్ళాల మధ్యలో బోయాస్ ఒక కళ్ళం ఉంది. కానీ నేరుగా ఎక్కడికి వచ్చిందంటే తన సమీప బంధువు దగ్గరికి, తనను విడిపించగల వ్యక్తి దగ్గరికే వచ్చింది, తనను రక్షించగల వ్యక్తి దగ్గరికి వచ్చింది తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు.
ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. లోకంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, లోకంలో చాలామంది మరి పలుకుబడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నిన్ను కాపాడతారా అంటే నెవర్. రక్షించగలుగుతారా అంటే నెవర్. దేవుడు రక్షించకపోతే, దేవుడు నియమించిన మనుషులు రక్షించకపోతే నిన్నెవరు కాపాడలేరు. అయితే ఈమె ప్రతిరోజు నెమరు వేసుకుంటా ఉంది ఏంటి అంటే, నాకు సమీప బంధువుడు ఉన్నాడు. నిన్నెవరు కాపాడతారమ్మా, నీకు దిక్కెవరమ్మా, నువ్వు ఒంటరి దానివని ఎవరన్నా అంటే ఆమంటది, అయ్యా నాకు ఒక సమీప బంధువుడు ఉన్నాడయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా చెప్పాలి, నువ్వు ఒంటరిదాన్ని నిన్నెవరు కాపాడతారు, నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి, ముసలానివైతే ముసలాడివైతే ఎవరు చూస్తారు అంటే చెప్పాలి, నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, నాకు ఒక సమీప బంధువు ఉన్నాడు, నాకు ఒక తండ్రి ఉన్నాడు. నన్ను పుట్టించిన తండ్రికి తెలుసు నన్ను ఎంతకాలం బ్రతికించాలో, నన్ను పుట్టించిన తండ్రికి తెలుసు నన్ను ఎలా పోషించాలో. నాకు తెలియదు. ఒక ఆకాశ పక్షి అండి, ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షిని, విత్తని కోయని పక్షులను పోషిస్తున్న దేవుడే నన్ను పోషించడా, నాకు ఇవ్వడా, నన్ను నడిపించడా, నాకు కృపనివ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా 100%. సమస్త సృష్టిని తన గుప్పిలి చేత పోషిస్తున్న దేవుడు నాకు ఇవ్వడా? ఒకసారి ఒక ఆమె ఇంట్లో పని చేస్తూ ఉందంట, నాన్సీ ఆమె పేరు. ఒక కోటీశ్వరి ఇంట్లో పని చేస్తూ ఉంటే పాట పాడుకుంటా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనుకుంటే పాట పాడుకుంటూ ఉంటే ఆ ఓనర్ నవ్వుకుంటుందంట, పిచ్చిదానా, నీకు లేమి లేదా, నీకు పట్టు చీర ఉందా, నాలాంటి చీర, నాలాంటి నగలు నీకున్నాయా, నాలాంటి అంతస్తు నీకుందా, నాలాంటి సామర్థ్యం నీకుందా, నాలాంటి అందం నీకుందా? లేమి లేదు అంట. నీకున్న ఒకటే పాత చీర, నీకున్న ఒకటి చిన్న గుడిసె, సత్తు గిన్నె, ఏదో 2 పిల్లలు, నీకున్న ఒక భర్త, అది కూడా కూలినాలు చేసుకునే భర్త, ఏం పెద్ద చదువుకున్నాడో అందగాడో కాదు. ఇట్లాంటివి లేమి లేదు అంటావు, నా దృష్టిలో అసలు నీకు ఏమీ లేదు అని చెప్పేసి అనుకొని అడిగిందంట. నాన్సీ ఏంటి ఈరోజు చాలా ఉత్సాహంగా పాటలు పాడుతున్నావు, అసలు రోజు అడగాలనుకుంటున్నాను, నీకెందుకు ఇంత సంతోషం, ఏం చూసుకొని నీకు ఇంత సంతోషం? ఆమె నవ్వుకుంటా ఉందంట. అప్పుడు అనిందంట, అవునులే నేను నీకు మంచి జీతం ఇస్తున్నాను కదా, నేను మంచి నీకు అప్పుడప్పుడు మిగిలిపోయిన అన్నం పెడుతున్నాను కదా, అందుకే నీకు సంతోషంలే అని చెప్పేసి. మరి నాన్సీ ఒక మాట అడుగుతాను, ఒకవేళ నేను ఉద్యోగం తీసేస్తే, ఒకవేళ నీ భర్తకి యాక్సిడెంట్ అయితే, ఒకవేళ నీ పిల్లలు తప్పిపోతే, ఒకవేళ నీ ఇల్లు తగలబడిపోతే, ఒకవేళ నీకే పక్షవాతం వచ్చి కాలు వంగిపోయి పని చేసుకోలేకపోతే, ఒకవేళ అనబోతుంటే ఆమె వెంటనే ఏంటంటే, అమ్మా ఆపో, స్టాప్ ఇట్ అనిందంట. ఏంటి అని అంటే, నా రహస్యం, నా సంతోషానికి రహస్యం ఏంటి అంటే, నాకు ఒక కాపరి ఉన్నాడని తెలుసు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆయన మొన్న పోషించాడు, నిన్న పోషించాడు, ఇవాళ పోషిస్తున్నాడు, రేపు పోషిస్తాడు, నా జీవితకాల పర్యంతం వరకు నా కాపరి నన్ను పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను మాత్రమే కాదు, నాకు ఇచ్చిన భర్త, నా బిడ్డలను కాపాడుతాడని ఖచ్చితంగా నాకు కాపరి ఉన్నాడు. ఒకవేళ నేను ఎప్పుడు అనను, ఒకవేళ అనేది నా జీవితంలో లేదు, అన్ని వేళలు నా కాలగతులను ఆయన చేతిలో ఉన్నాయి. నన్ను ఆయన పోషిస్తాడు ఖచ్చితంగా, నన్ను ఆయన సంరక్షిస్తాడు ఖచ్చితంగా, నా జీవితాన్ని కాపాడుతాడు ఆయన. నా పోషకుడు నాకు లేదు, కానీ నా దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను లేమి కలిగి ఉన్నట్టుగా ఉన్నాను, కానీ నాకు కావాల్సిన ప్రతిదీ ఆయన దగ్గర ఉన్నది. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన, 100% నన్ను నడిపిస్తాడు. నా నమ్మకం నా మీద కాదు, నా నమ్మకం నా శక్తి మీద కాదు, నా కాళ్ళు చేతుల మీద కాదు, నా నమ్మకం ఆయన మీద. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నా నమ్మకం నీ మీద కాదు. ఒకవేళ నువ్వు ఉద్యోగులు తీసేస్తే నీకంటే బెస్ట్ జాబ్ దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నాకు కాలు చేయబడిపోతే నన్ను ఎత్తుకొని పోషిస్తాడు ఆయన. నా పిల్లలకి ఏమైనా అయితే ఆయన సమకూర్చి నన్ను ఆదరిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమి జరిగినా ఏమైనా నా కాపరి ఉన్నాడు, ఏమి కాకుండా కాపాడడానికి ఉన్నాడు. ఒకవేళ అయినా ఎత్తుకొని పోషించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నాకెందుకమ్మా దుఃఖం? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఆమె ఆ మాట వినగానే ఎక్కడైనటువంటి ఆలోచన చేసింది, నిజమే కదా, నాకు లేదు ఇంత తెలివి అనుకుంటాం. ప్రే దేవుని బిడ్డ, ఈరోజు నీకు కాపాడే దేవుడు ఉన్నాడు. విధవరాలివా, పిల్లల చేత విడువబడ్డావా, విడువబడిన తండ్రిగా నీవు ఉన్నావా, ఒంటరి వృద్ధాప్యకాలు ఉన్నాడు తల్లిగా నీవు ఉన్నావా, దిగులు పడకు ప్రియ దేవుని బిడ్డ. నీ బిడ్డలను చూసినా చూడకపోయినా, నీ భర్తని చూసినా చూడకపోయినా, నీ కుటుంబం నిన్ను ఆదరించకపోయినా, నీ స్నేహితులు, నీ దగ్గర మేలు పొందినటువంటి వాళ్ళు ఈరోజు మొండి చేయి చూపించి నిన్ను వద్దనుకున్నా, అందరికంటే మించినటువంటి సమీప బంధువు, అందరికంటే దగ్గరగా ఉండేటువంటి బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మన ప్రాణప్రియుడు, మన యేసయ్య, మన రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలాగా ఎవ్వరు దగ్గరగా ఉండలేరు. అందరూ మన పక్కన ఉంటే ఆయన మన గుండెల్లో ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ మన చెయ్యి పట్టుకుంటే ఆయన మనల్ని తన చేతులపై మోసుకొని పోతుంటాడు. ఆయనలాగా సమీపంగా ఉండేటువంటి ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆయనలాంటి సమీపంగా ఉండేటువంటి దేవుడు ఎవ్వరూ లేరు.
అందుకే ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు. నా భవిష్యత్తు ఏం కాపోతుంది, నీ భవిష్యత్తు చాలా బంగారు బాటలు నడవబోతూ ఉన్నది. రాళ్ల మధ్యలో నడుస్తున్నావా? కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరిస్తూ దిక్కులేక అరుస్తున్నావా? మార్గాలను పరిస్థితుల మధ్యలో ఉంటూ అయ్యో నాకెవరు మార్గం, నన్నెవరు ఆదరిస్తారు, నా బ్రతుకులు ఎవరు చేయి పట్టుకుంటారు అంటూ ఒకవేళ విలపిస్తూ ఉన్నావేమో, ఈరోజు నీకు పరిచయం చేస్తున్నాను. ఆనాడు ఒంటరి రూతుకు తన అత్త పరిచయం చేసింది ఒక సమీప బంధువుణ్ణి, బోయాజు కంటే గొప్ప బంధువుని నేను పరిచయం చేస్తున్నా. ఈరోజు నీకు బోయాజు కంటే శక్తివంతమైనటువంటి బంధువుని పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరు అంటే, మన కొరకే సమస్తాన్ని విడిచిపెట్టి దిగి వచ్చినటువంటి ప్రాణప్రియుడు, రక్షకుడు యేసు మన కొరకు దిగి రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రక్కనే ఉండి నిన్ను ఆదరించబోతున్నాడు. అందుకే అడగాలి, అయ్యా నువ్వు నా సమీప బంధువుడు అని, నా తండ్రివని, నా ప్రాణప్రియుడు అర్థమైంది, నాకు తెలిసిందయ్యా. ఈరోజే నా చెయ్యి పట్టుకో, నా మార్గాన్ని సరళము చేయి. నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రభు నాకు నేర్పించయ్యా, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియచేయ్యా, ఎక్కడికి వెళ్ళాలో నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచయ్యా. నువ్వు తప్ప నాకెవరు లేరు, నాకు జ్ఞానం దయచేయి, నా పనిలో ఎలా చేయాలకు నేర్పించయ్యా, ఎలా ముందుకెళ్ళాలకు నేర్పించయ్యా, ఎలా బ్రతకాలకు నేర్పించయ్యా, ఎలా నిలబడాలకు నేర్పించయ్యా. శక్తి నాకు దయచేయి, బలము నాకు దయచేయి, కృప నాకు దయచేయి, ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభువా. నువ్వు అడిగి చూడు. కూర్చున్నా, నుంచున్నా, లేచినా, వెళుతున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. తండ్రి నా యుద్ధకురా, నాకు భయంగా ఉంది, జీవితాన్ని గెలవలేకపోతున్నాను, అనేకసార్లు భయంగా ఉంది, అప్పులు ఎలా తీర్చాలని, భయంగా ఉంది, బ్రతుకుని ఎలా ఈడ్చుకొని పోవాలని. అయ్యా నాకు బాధగా ఉంది ప్రభా, నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు ప్రభా, నాకు సహాయం చేయి తండ్రి. ఎప్పుడైతే మనం ఈ విధంగా అడుగుతామో, ఏ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మన బ్రతుకులు అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతుంది. దేవునికి సమీపంగా రా, మనుషులకి కాదు, దేవునికి దగ్గరగా రా, ప్రార్థనకు దగ్గరగా రా. నీ ప్రార్థన గదిని ఖాళీ చేయకు, లీవు పెట్టకు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం ఆపొద్దు, పోరాడు, ఫైట్ చేయి. నీ బంధువు ఎద్దకు, నీ తండ్రి ఎద్దకు రావడానికి ఫైట్ చేయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాతాను చెబుతుంది, ఈరోజు కూడా ప్రార్థన చేయాలా, ఈరోజు కూడా వెళ్ళాలా, ఈరోజు కూడా దేవునితో మాట్లాడాలా, ఒక్కరోజు పోతే ఏం కాదులే, పడుకో, హాయిగా పడుకో. మనల్ని ఇద్దరు కూర్చుతూ ఉంటుంది అనేకసార్లు సాతాను. కానీ మేలుకో, ఫైట్ చేయి. నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా మార్గం కనుగొనాలి, నా రక్షకుని చేయి పట్టుకోవాలి. చేయి పట్టుకోకపోతే నేను గాల్లో తేలిపడతా, ఒక్కరోజు గమ్యం లేకుండా అయిపోతా. ఒకరోజు పట్టుకు ఆయన చేయి పట్టుకో, దగ్గరికి రా. అద్భుత ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు. ఆయన రూతు కనుక్కున్నది ఆ మాట నెమరు వేసుకుంటూ ప్రతిరోజు బ్రతికింది. నాకు సమీప బంధువుడు ఉన్నాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, నాకు ఒక విడుదలకు నాయకుడు ఉన్నాడు, నాకు ఒక విమోచకుడు ఉన్నాడు, నన్ను విడిపించైన ఒక ఆయన ఉన్నాడు. మన యేసయ్య పేరు ఏంటో తెలుసా? ఉన్నవాడు, అనువాడు. ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు, ఏ స్థితిలో నీతో ఉంటాడు. ఆయన మనుషులందరూ విడిచిపెడతాడు. డబ్బు ఉంటే అందరూ పరిగెత్తుకొస్తారు, అక్క అన్న అనుకుంటాం. డబ్బు లేకపోతే అందరూ వదిలేస్తారు. కానీ దేవుడు ఉన్నా లేకపోయినా, నువ్వు కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బలహీనతలో, రుగ్మతలో, నీ దుఃఖములో, నీ అవహేళనలో, అన్ని సమయాల మధ్యలో దేవుడు నీతో ఉండబోతున్నాడు. సమాధానం దయచేయబోతున్నాడు, కనికరం దయచేయబోతున్నాడు, కృపచేత నింపబోతున్నాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకొక తండ్రి ఉన్నాడు, నీకొక పరలోక తండ్రి ఉన్నాడు, నీకొక రక్షకుడు ఉన్నాడు. రాసి పెట్టుకో, ఈరోజు నీ డైరీలో రాసి పెట్టుకో, నీ బైబిల్లో రాసి పెట్టుకో. నాకు తండ్రి ఉన్నాడు, నాకు రక్షకుడు ఉన్నాడు, నాకు సమీప బంధువు ఉన్నాడు, నాకు సమీపంగా, నా బాధకు సమీపంగా, నా హృదయానికి సమీపంగా, విరిగిపోయిన నా బ్రతుకుకు సమీపంగా, ముక్కలైపోయినటువంటి నా యొక్క హృదయానికి సమీపంగా ఉన్నాడు, నా ప్రాణప్రియుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు అని చెప్పి చూడు. 100% ఆయన రాబోతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయనటువంటి దేవుడు, విరిగి నలిగిన హృదయమును ఆయన కట్టి నూతనపరిచేటువంటి దేవుడు, క్రొత్త జీవితం ఇచ్చేటువంటి దేవుడు. రూతుకి ఏ విధంగా క్రొత్త జీవితం వచ్చిందో, రూతుకి ఏ విధంగా క్రొత్త బ్రతుకు వచ్చిందో, ప్రియ దేవుని బిడ్డ ఆ విధంగా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ కళ్ళను చూసి, ఈ కళ్ళను చూసి, ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తిని చూసి, అతనైతే భలే ఉంటాడు, ఇతనైతే భలే ఉంటాడు, ఈమెతే భలే ఉంటుంది, ఆమెతే భలే ఉంటుంది, ఆ కుటుంబం భలే ఉంటుంది. వెతికి చెప్పాను కదా, ఎండమూల కోసం పరిగెత్తినటువంటి నీ జీవితం. ఏ చెయ్యి పట్టుకోవద్దు, దేవుడి చెయ్యి పట్టుకో. ఆయన ప్రపంచానికి నీ చెయ్యిని ఇవ్వబోతున్నాడు, నిన్ను ప్రపంచానికి ఇచ్చేదానికే చేయబోతున్నాడు. నువ్వు మనుషుల దగ్గర పోయి చేయి చాపితే అడుక్కుంటున్నాడు జీవితాంతం. కానీ దేవుని దగ్గర చేయి చాపితే ప్రపంచానికి అప్పిస్తావు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవుని తట్టు చేయి చాపేటువంటి వాళ్ళు ప్రపంచానికి అప్పించేటువంటి వాళ్ళు, లోకం తట్టు చేయి చాపేటువంటి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డ బతుకంత అడుక్కుంటూనే ఉంటారు. నీకేం కావాలో అడిగి చూడు. ఈరోజు నిత్యంగా దేవుడు ఇవ్వబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నావు. రూతుకు ఆ అడిగిన వెంటనే, అవునమ్మా నేను నీకు సమీప బంధువునే, నేను నీకు బంధుధర్మం జరిగిస్తాను, ఈ రోజు నుంచి నేను నీకు కార్యం చేసే వరకు నేను నిద్రపోనని చెప్పేసి మాట ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెబుతున్నా ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని కాళ్ళు పట్టుకుందాం, దేవుని చెయ్యి పట్టుకుని అడుగుదాం.
ఆయన బంగారు వీధులు నడిపించబోతున్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల పరుని చేయబోతున్నాడు. శాంతికరమైన జలాల ఎద్దకు నడిపించబోతూ ఉన్నాడు. మన ప్రాణములకు సేద తీర్చి మన బ్రతుకులో నెమ్మది కలుగ చేయబోతూ ఉన్నాడు. ఆయన చేయబట్టుకుందాం. నేరుగా 100 కళ్ళాల మధ్యలో బోయాజును వెతుక్కుని వచ్చినటువంటి ఆ రాత్రి పూట వెతుక్కుని వచ్చినటువంటి రూతు వలె మన చుట్టూ ఎంతమంది కళ్ళాలు పెట్టుకొని రాసులు ధాన్యాన్ని పట్టుకొని మనల్ని ఊరిస్తున్నా, మనల్ని అడ్డగించాలని, మన యొక్క దృష్టిని మరల్చాలని చూస్తున్న ప్రజలు, మనం నేరుగా మన సమీప బంధువుల దగ్గరికే వెళదాం. యేసయ్య దగ్గరికే వెళదాం. ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు, శక్తితో నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రూతుకు ఎందుకు సంపూర్ణ బహుమానం వచ్చిందంటే సంపూర్ణంగా విడిపించేటువంటి తండ్రి యొద్దకు వచ్చి. ఈరోజు చాలామంది పరిగెత్తుకుని వెళ్తున్నారు. నా చేయి చూడయ్యా, నా జాతకం చూడయ్యా, నా బతుకు చూడయ్యా, నాకు తాడు కట్టయ్యా, నాకు మెడలో నాకు అదేయ్యా, తాయితయ్యా, అదేయ్యా, ఇదే అని పరిగెత్తారు అనేక మంది. నన్ను రక్షించే తాయిత్తని. కొంతమంది ముళ్ళ చెట్లు వేసుకుంటారు ఇంటి ముందు, ఈ చెట్టు నన్ను రక్షిస్తుంది. కొంతమంది రేకులు చుట్టుకుంటారు, కొంతమంది ఇళ్ల ముందు, అదే ఏ రేకు రక్షిస్తుంది. ఏది రక్షించలేదు జీవితాన్ని. సాతాన్ని ఇంట్లోకి వస్తే అడ్డగించేది ఒక్కటి కూడా లేదు, ఒక్క యేసు నామము తప్ప, యేసు రక్తము తప్ప. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్నటువంటి భక్తి జీవితం, నీలో ఉన్న క్రీస్తు తప్ప ఎవరిని కాపాడలేరు. ఎన్ని రేకులు కట్టుకున్నా, ఎన్ని ముళ్ళ చెట్లు వేసుకున్నా, ఎన్ని రకాల తాళ్ళు కట్టుకున్నా, ఎన్ని రకాల నిమ్మకాయలు పోసుకున్నా, రక్తం పోసుకున్నా, చేతులేసి గోళ్ళకు అత్తుకున్నా, నిన్ను రక్షించేది యేసు నామము తప్ప వేరొకటి లేదు. నీలోని యథార్థత, నీలో నమ్మకత్వం, నీలో ఉన్న విశ్వాసం ముఖ్యంగా నిన్ను కాపాడబోతున్నది, రక్షించబోతున్నది. అందుకే చెబుతున్నా, ఈ రోజున నీవు దేవుని యొద్దకు రా, ఆయన యొద్దకు వస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు, అద్భుతంగా నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. రూతును నడిపించాడు, సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చాడు. నీకు అలాగే ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఆ మనిషిని, ఈ మనిషిని, వాళ్ళని వీళ్ళని నమ్మి నీ బ్రతుకుని నాశనం చేసుకోవద్దు. యేసు వైపు చూడు, రక్షణ నీకు సమీపంగా ఉన్నది. యేసు వైపు చూడు, గమ్యం చాలా సులభంగా నీ ఎద్దుకు రాబోతున్నది. గమ్యం చాలా దగ్గరగా నీకు రాబోతున్నది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో మనం అందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళని నమ్మి, వీళ్ళని నమ్మి, నీకు దేవుడు ఎవరో తెలియక, రక్షకుడు ఎవరో తెలియక కొట్టుమిట్టాడుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రార్థన చేయాలి తెలియక బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు యేసు నీతో మాట్లాడబోతున్నాడు. యేసయ్యా, నేను యొద్దకు వస్తున్నాను ప్రభువా. కళ్ళు మూసుకొని చెబుదాం. నా చెయ్యి పట్టుకో తండ్రి, నా చెయ్యి పట్టుకోండి తండ్రి, నా బ్రతుకును పట్టుకోండి ప్రభువా. నిలబెట్టు తండ్రి, నీ అభిషేకాన్ని నింపు ప్రభువా, నీ సమాధానాత్మతను నింపు తండ్రి. అయ్యా, నన్ను దారి తప్పి పోనీయొద్దయ్యా. రూతు వలే నాకు రక్షకుడు ఉన్నాడని, నన్ను విడిపిస్తాడని, ఎటువంటి శ్రమలో నుంచైనా, ఎంత ఘోరమైనటువంటి విపత్తులో నుంచైనా, ఎటువంటి దౌర్భాగ్యమైన చరిత్రలో నుంచైనా నన్ను కాపాడగల దేవుడు ఉన్నాడని, నన్ను రక్షించగల తండ్రి ఉన్నాడని ధైర్యముతో చెబుతూ బ్రతికే కృప మాకు దయచేయండి. మీరు మాతోనే ఉండండి ప్రభువా, మాలోనికి రండి ప్రభువా. ఎంతమంది దిక్కులేని వారిగా, అయ్యా ఆదరణ లేని వారిగా ఎంతమంది కొట్టుమిట్టాడుతున్నారయ్యా, అట్టివని మీరు లేవనెత్తండి తండ్రి, అట్టివని సంధించండి ప్రభువా, అట్టివని మీరు బ్రతికించండి తండ్రి. కృపచేత నింపండి, బలము చేత నింపండి, ఆశీర్వాదంతో నింపండి, సమాధానముతో నింపండి, జీవముతో నింపండి ప్రభువా. కృపా 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 కారణమిచ్చి నడిపించమని సాయం చేయమని, మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి, మీరు ఆశ్చర్యగా నడిపించండి తండ్రి. శక్తితో నింపండి నాయన, జీవాధిపతి రండి నాయన. మీ కృప, మీ దయ, కనికరించి నడిపించండి అయ్యా. కృంగిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా. శిథిలమైన జీవితాలు తిరిగి కట్టండి నాయన. పునాదులతో పెకిలించబడిన బ్రతుకుల పునాదితో కట్టండి ప్రభువా. ఆదరించేవారు లేక, మాట్లాడేవారు లేక, కాపాడేవారు లేక ఎంతమంది అనాథలుగా విడవబడ్డారు ప్రభువా. ఎంతమంది దోచుకొనబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎంతమంది బాధపడుతున్నారు ప్రభువా. అట్టివారిని మీరు దర్శించండి అయ్యా. అట్టి వారికి ఉన్నవాడిగా, సమీప బంధువుగా రండి నాయన. ఎంతమంది బంధువుల చేత విడువబడ్డారో, స్నేహితుల చేత విడువబడ్డారో, సొంత వారి చేత విడువబడ్డారో, కన్న తల్లినని చూడకుండా రోడ్డు మీద ఎంతమంది పడేశారో, తండ్రి అని చూడకుండా రోడ్డు మీద ఎంతమంది పడేశారో, ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. ఒక్కసారి మీరు లేవనెత్తండి వారిని ప్రభువా. అయ్యా, మీ కృప తోడిచి నడిపించండి. విడువబడిన రూతును చేర్చుకున్నారయ్యా, త్రోసి వేయబడిన రూతును చేర్చుకున్న దేవుడవయ్యా. క్రొత్త చరిత్రనిచ్చి ఆమె మీద అవమానపు ముసుగును తీసివేసి, గతమనే చరిత్రను కొట్టివేసి, క్రొత్త నూతన వస్త్రము కప్పి, నూతన చరిత్రనిచ్చి ప్రభువా ఏ విధంగా నాయన మీరు సంరక్షించారో, చరిత్ర గల స్త్రీగా, ఖ్యాతి గల స్త్రీగా ఎలా మార్చుకున్నారో ఒక్కసారి మీరు దర్శించండి, నడిపించండి అయ్యా. మీరు లేవనెత్తని సంధించండి ప్రభు, అభిషేకించండి.
మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, సహాయం చేయమని, మీరు రెక్కల చాటున భద్రపరచమని. ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారు వారందరినీ దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం, చెయ్యెత్తి దీవిస్తున్నాం పరలోకపు తండ్రి. నీ కృప చేత నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నీకు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చి నిలువబెట్టునుగాక, జీవముతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.